అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము కీర్తనలు 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావని వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతూ ఉందండి. ఈ వాక్యం ధ్యానిస్తా ఉన్నప్పుడు నేను వివాహం కాని దినములలో ఒక విశ్వాసిగా వాక్యం అంటే తెలియనటువంటి సమయముల యందు నేను శ్రమలో దేవునికి కన్నీరు విడిచి మొరపెడుతుండగా నాకు ఒక ప్రశ్న ఉంటా ఉండేది. నా కన్నీరు దేవుడు చూస్తున్నాడా? మీకు కూడా అనిపిస్తుంది కదా, నా కన్నీరు దేవుడు చూస్తున్నాడా అని. అలాగున దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుని వాక్యం నన్ను దర్శించిందండి. నీ కన్నీళ్లు నా బుడ్డిలో ఉంచి ఉన్నాను, ఇదిగో నీ కన్నీటి బుడ్డి అని దేవుడు దర్శనంలో చూపిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు ప్రభు అంటా ఉన్నారు, ఈ కన్నీటి బుడ్డి నిండినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము జరగబోతుంది అని. ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో నాకు చాలా సంతోషం అనిపించింది. కనుక మీలో ఎవరైనా ఒక శ్రమ పడుతున్నట్లయితే, కష్టం అనుభవిస్తున్నట్లయితే ఎవ్వరు చింతించవద్దు. మీ కన్నీరు దేవుడు లెక్కిస్తా ఉన్నాడు. ఒకవేళ అవి బట్టల మీద పడి నేల మీద పడి ఇంకిపోతున్నాయి అని మీరు అనుకోవచ్చేమో, కానండి దేవుడు ప్రతి కన్నీటి బొట్టిని లెక్కేస్తా ఉన్నారు. మీ కన్నీటికి దేవుడు జవాబునిస్తా ఉంటారు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి ధన్యత వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్.